హాయ్ ఫ్రెండ్స్. ఈ మంత్లో మనం పవర్ బిల్ పే చేయాలంటే మనం ఫోన్‌పే ఓపెన్ చేసిన అండ్ అమెజాన్ ఓపెన్ చేసిన అవ్వడం లేదు. వాళ్ళు ఏం చూపిస్తున్నారంటే ఇలా సారీ వి ఆర్ అనేబుల్ టు ఆఫర్ దిస్ సర్వీస్ టిల్ హీస్ బిల్లర్ ఆన్ బోర్డ్ అండ్ భారత్ బిల్ పే యాజ్ పర్ రిక్వైర్డ్ రెగ్యులేషన్స్ యూ టిల్ దెన్ ప్లీజ్ పే డైరెక్ట్ ఆన్ బిల్లర్ వెబ్సైట్. అంటే వాళ్ళేమంటున్నారంటే డైరెక్ట్‌గా మనకు వెబ్‌సైట్‌లో మాత్రమే పే చేసుకోమంటున్నారు. చాలామందికి ఆ వెబ్‌సైట్ అనేది ఏంటో తెలియడం లేదు. కనుక ఆ వెబ్‌సైట్‌లోనే ఎలా కరెంట్ బిల్ అనేది పే చేయాలో చెప్తాను. లేదు మనం వెబ్‌సైట్‌లో పే చేయలేదంటే డైరెక్ట్‌గా మనం స్టేషన్‌కి వెళ్ళి అంటే పవర్ స్టేషన్‌కి వెళ్ళి పే చేయాలి. ఈ బిజీ లైఫ్‌లోనే అలా మనకి చేయడానికి జరగదు. కనుక మీరు ఫస్ట్ ఏం చేయాలి అంటే మనం క్రోమ్ అనేది ఓపెన్ చేయాలి. ఇలా ఇలా ఫస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి గూగుల్ సెర్చ్‌లో ఏపీఈపీడీసీఎల్ అని టైప్ చేయండి. నేను చేసే విధంగా ఇలా ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ ఆప్షన్ ఉంది కదండి. ఆ ఆప్షన్‌లోన పే బిల్ అనే లింక్‌ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేటప్పుడు ఈ విధంగా మనకి కనిపిస్తుంది. అందులోన చూడండి గ్రీన్‌గా మనకు కనిపిస్తుంది. ఇదిగోండి. క్లిక్ హియర్ టు పే. దాన్ని మనం క్లిక్ చేయండి. అలా అయితే మనం ఎటువంటి లాగిన్ అనేది చేయకుండా అంటే ఎటువంటి రిజిస్ట్రేషన్ చేయకుండా బిల్‌ని డైరెక్ట్‌గా పే చేయొచ్చు. వెబ్‌సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అక్కడ మనకి ఏమడుగుతుంది అంటే ఎంటర్ సీరియల్ నంబర్ అనేది మనకి ఎక్కడ ఉంటదంటే బిల్ పైన ఉంటది. బిల్ పైన ఎక్కడ ఉంటదో మీకిప్పుడు చూపిస్తా. ఇదిగోండి మీకు కనిపిస్తుంది కదా! యారో సింబల్‌లోన అక్కడ మీ బిల్ ఓపెన్ చేయండి. అక్కడ మీకు ఆ నంబర్ ఉంటుంది. ఆ నంబర్ మొత్తం టైప్ చేయండి. అలా చే చేసిన త అలా చేసిన తర్వాత మీకు కిందన ఆన్సర్ అని అడుగుతుంది. అక్కడ మనకు కనిపిస్తుంది కదండీ! 4+1 అనేది కలిపి అదే ఆన్సర్ అవుతుంది. దాన్ని అక్కడ ఎంటర్ చేయండి. అలా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనేది ప్రెస్ చేయండి. చేసిన తర్వాత ఇలా మీ పేరు అండ్ మీరు ఎంత కట్టాలో అని చూపిస్తుంది. అలా చూసిన తర్వాత మీరు ఇక్కడ క్లిక్ హియర్ టు పే అని ఉంది కదండీ! దాన్ని మీరు సెలెక్ట్ చేయండి. అందులో 2 ఆప్షన్స్ కనిపిస్తుంది చూడండి. అండ్ పేమెంట్ హిస్టరీ అండ్ సెండ్ లేటెస్ట్ బిల్. అంటే పేమెంట్ హిస్టరీ అంటే ఇంతకుముందు మీరు ఏవైతే పే చేశారో ఆ పేమెంట్ అనేది హిస్టరీ మనకి కనిపిస్తుంది. అది చూడండి. మనకి లాస్ట్ మంత్‌లోన అంటే ప్రీవియస్ మంత్స్ ఉంటాయి కదా! ఆ మంత్స్‌లో ఎన్ని బిల్లులు మీరు పే చేశారో ఆ బిల్లులన్నీ హిస్టరీ కనిపిస్తుంది. తర్వాత మీరు ఈ మంత్ పే చేయాలనుకుంటే సెండ్ మై లేటెస్ట్ బిల్ అని మీకు కిందన ఇక్కడ కనిపిస్తున్నాయి కదండీ! పేమెంటు, బిల్ డెస్క్ అండ్ ఎస్‌బీఐ ఈజీపీ వీటిలో ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసి మీరు పే చేసుకోవచ్చు. ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఫోన్‌పే లింక్‌ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే జీపే ఉంటది చూడండి. జీపే లింక్‌ని సెలెక్ట్ చేయొచ్చు. నేను జీపేని సెలెక్ట్ చేస్తున్నాను చూడండి. సెలెక్ట్ చేసిన తర్వాత జీపే యూపీఐ ఐడీ నెంబర్ అడుగుతుంది. యూపీఐ నెంబర్ అనేది టైప్ చేసిన తర్వాత మీకు ఒక నోటిఫికేషన్ వస్తది. నోటిఫికేషన్ ద్వారా మీరు పే చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.